శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం వాస్తవాలు సందేహాలు. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. 2025 మే నెలలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను శ్రీకాంత్ తల్లి కలిసి తన ఆరోగ్యం బాగోలేదని, తన కుమారుడు కొంతకాలం తన వద్ద ఉండేలా చూడాలని అభ్యర్థించారు. దీనికి అనుగుణంగా ఇద్దరు ఎమ్మెల్యేలు 2025 మే 1న సిఫార్సు లేఖలు ఇచ్చిన విషయం నిజం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ ద్వారా కానీ, స్వయంగా వచ్చి కానీ ప్రజలు తమ సమస్యలు చెబుతూ సహాయం పొందటం అక్కడ సర్వసాధారణంగా జరిగే ఓ ప్రక్రియ. అక్కడికి వచ్చిన వారికి సాధ్యమైనంత సాయం చేయటం ఆ కార్యాలయానికి ఉన్న ఓ పద్ధతి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని కలిస్తే ఎలాంటి ఆపదలోనైనా సాయం చేస్తారో అనేది ప్రజల నమ్మకం. ఆ విధంగానే శ్రీకాంత్ తల్లిదండ్రులు సిఫార్సు లేఖ తీసుకుని హోంశాఖకు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను హోంశాఖ జాయింట్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ 2025 జూలై 16న తిరస్కరించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల సిఫార్సును తిరస్కరిస్తున్నట్లు ఒక జీవోను కూడా జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2025 జూలై 30న శ్రీకాంత్ కు పెరోల్ ఆమోదం లభించడం పెద్ద సవాలుగా మారింది. ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులు తిరస్కరించబడిన తర్వాత కూడా పెరోల్ ఎలా మంజూరైంది, ఎవరి సిఫారసుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ పెరోల్ వెనుక ఉన్న పెద్ద స్థాయి శక్తులు ఎవరో బయటపడాల్సి ఉంది. కొంతకాలం వెయిట్ చేస్తే అన్ని నిజాలు బయటకి వస్తాయి.